ఈరోజు ప్రపంచం కళ్ల ముందు ఒక వింతైన పరిణామం జరుగుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం ఎవరైనా ఆకాశంలో ఎగిరే పళ్ళెం అంటే యుఎఫ్ఓ చూశాననో లేదా ఏదైనా అంతుచిక్కని వెలుగు చూశాననో అంటే జనాలు వాళ్ళని చూసి నవ్వేవారు. వీడేదో సైన్స్ ఫిక్షన్ సినిమా చూసి భ్రమపడుతున్నాడు అని పిచ్చోళ్లా చూసేవారు. కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వాలు, మిలిటరీ అధికారులు, పైలట్లు, పెద్ద పెద్ద సైంటిస్టులు, చివరకు అమెరికా కాంగ్రెస్ సభ్యులు కూడా ఈ విషయం గురించి బహిరంగంగా చర్చిస్తున్నారు. జూలై 10, 2026న అమెరికా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా దాచిపెట్టిన ఎన్నో రహస్య ఫైల్స్ను బయటపెట్టింది. వాళ్ళు రిలీజ్ చేసిన ఈ కొత్త ఫైల్స్లో పెంటగాన్, నాసా లాంటి అత్యున్నత సంస్థలకు సంబంధించిన వీడియోలు, రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఇక్కడ మన ముందున్న అసలైన ప్రశ్న ఆకాశంలో ఏమెగురుతోంది అని కాదు. ఆ ఆకాశంలో ఎగురుతున్న దానికి రేపు ప్రపంచం ఏదో ఒక కారణం చెబుతుంది కదా, దాన్ని ఎదుర్కోవడానికి మనం ఆత్మీయంగా సిద్ధంగా ఉన్నామా? బైబిల్ మనకు స్పష్టంగా హెచ్చరిస్తోంది. అంత్యదినాల్లో కేవలం యుద్ధాలు, కరువులు మాత్రమే రావు, ఒక మహాభయంకరమైన మోసం రాబోతోంది. యేసుక్రీస్తుని శిష్యులు నీ రాకడకు సూచనేంటి అని అడిగినప్పుడు ఆయన ఆకాశంలో వింతలు చూడండి అని ముందు చెప్పలేదు. మత్తయి 24:4లో ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, ఎవడూనూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి, టేక్ హీడ్ దట్ నో వన్ డిసీవ్స్ యూ. ఈ ఆకాశంలో కనబడే వింతలను మనం గుడ్డిగా నమ్మకూడదు, అలా అని ఎగతాళి కూడా చేయకూడదు. దేవుని వాక్యంలో నిలబడి ప్రతిదానిని పరీక్షించాలి. ఇటీవల డాక్టర్ ఫిల్ మెగ్లా లాంటివారు ఈ రహస్య ఫైల్స్ చూసి ఏమన్నారో తెలుసా? మన ప్రభుత్వం మనకి 79 ఏళ్లుగా అబద్ధాలు చెబుతోంది, మనకేమీ తెలియని మూర్ఖులమన్నట్లు వ్యవహరిస్తోంది అని చాలా కోపంగా చెప్పారు. ఆయన వాదన ఎలా ఉన్నా ఒక నిజం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజలు ఈ విషయాన్ని జోక్గా తీసుకున్న సమయంలో కూడా మిలిటరీ ఇంటెలిజెన్స్ సంస్థలు మాత్రం ఈ వింత వస్తువుల మీద చాలా సీరియస్గా అధ్యయనం చేస్తూనే ఉన్నాయి. మొబైల్ ఫోన్లు, టిక్టాక్లు, ఏఐ లేని కాలం నుండి ఇవి ఉన్నాయి. 1948-49వ సంవత్సరంలో అమెరికాలో అణుబాంబు తయారీకి కేంద్రమైన లాస్ ఎలమోస్ ప్రాంతంలో గొప్ప గొప్ప సైంటిస్టులు సమావేశమయ్యారు. ఎందుకంటే ఆకాశంలో పచ్చగా వెలుగుతున్న ఫైర్ బాల్స్ అంటే పచ్చ గోళాలు అసాధ్యమైన రీతిలో ప్రయాణిస్తున్న వింత వస్తువులు వాళ్లను కలవరపట్టాయి. ఒక వస్తువు గాలిలో అకస్మాత్తుగా 90 డిగ్రీలు తిరిగిపోవడం చూసి ఆశ్చర్యపోయారు. మనకు తెలిసిన భౌతిక శాస్త్రానికి, సైన్స్కి ఏమాత్రం అందకుండా అవి ప్రయాణిస్తున్నాయి. లూకా సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో యేసుప్రభు ఏమన్నాడు? బయలుపడని రహస్యమేదియూ లేదు, తెలియబడి తేటపడని మరువైనదేదియూ లేదు. ప్రభుత్వాలు దశాబ్దాలపాటు ఫైల్స్ దాచగలవు, మనుషుల కళ్ళు కప్పగలవు, కానీ దేవుని ముందు ఏదీ రహస్యం కాదు. ఆకాశంలో కనిపించేవి ప్రభుత్వాల సీక్రెట్ టెక్నాలజీ అయినా సరే, విదేశాల గూఢచారి విమానాలైనా సరే, వాతావరణంలో జరిగే మార్పులైనా సరే, లేక ఇంకేదైనా అదృశ్య శక్తి అయినా సరే, ఆ సృష్టికర్తకు అవన్నీ ఏంటో స్పష్టంగా తెలుసు. ఇలాంటి వార్తలు బయటకు రాగానే ఒకడు ఏలియన్స్ అంటాడు, ఇంకొకడు దయ్యాలంటాడు, ఇంకొకటంతా ఫేక్ అంటాడు. ఈ ప్రభుత్వానికి సలహాలిచ్చే సైంటిస్ట్ ప్రొఫెసర్ ఏవి లోబ్ ఏమన్నారో తెలుసా? ఇప్పటివరకు బయటపడిన ఏ వీడియోలోనూ ఇవి గ్రహాంతరవాసులు అని నిరూపించే ఒక్క ఆధారం కూడా లేదు అని స్పష్టంగా చెప్పారు. కెమెరా లెన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్నిసార్లు వింత ఆకారాలు కనిపిస్తాయని ఆయన అన్నారు. కాబట్టి మనం తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు. కానీ బైబిల్ నమ్మే క్రైస్తవులకు ఒక అద్భుతమైన జ్ఞానముంది. మనకు తెలిసిన సత్యమేంటంటే ఈ భూమి మీద మన కంటికి కనిపించేది మాత్రమే నిజం కాదు, కంటికి కనిపించని ఇంకొక లోకముంది. ఎఫెసీయులకు 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మనం పోరాడునది రక్తమాంసములతో కాదు, అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహంలతోనూ పోరాడుచున్నాము. బైబిల్లో దేవుని దూతలున్నారు, పడిపోయిన దూతలున్నారు, లోకాన్ని మోసపరిచే సాతానున్నాడు. అలా అని ప్రతి యూఎఫ్ఓ దయ్యమని నేను చెప్పట్లేదు. కానీ మన క్రైస్తవ దృక్పథం అంటే వరల్డ్ వ్యూ ఎంత విశాలమైనదంటే సైన్స్కి అర్థం కాని ఎన్నో విషయాలకు మన బైబిల్ గ్రంథంలో జవాబులున్నాయని మీకు గుర్తు చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 29వ వచనం చెబుతోంది, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును, బయలుపరచబడినవి మనకును మన పిల్లలకునూ చెందును. దేవుడు బయలుపరచని దానికోసం మనం వ్యర్థమైన ఊహలు చేయకూడదు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మాట చాలా శ్రద్ధగా వినండి. సాతానుకు ఉన్న అతిపెద్ద ఆయుధం శక్తి కాదు, అబద్ధం. 2 కొరింథీయులకు 11వ అధ్యాయం 14వ వచనంలో పౌలు ఏమన్నాడంటే, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు. వాడెప్పుడూ భయంకరమైన కొమ్ములతో రాడు, ఒక అద్భుతమైన జ్ఞానమిస్తానంటూ, లోకానికి శాంతినిస్తానంటూ వస్తాడు.
క్రీస్తువిరోధి కూడా లోకానికి ఇదే మోసాన్ని తీసుకొస్తాడు. ఒక్కసారి ఊహించండి, రేపొద్దున ఒక మహాశక్తిమంతులైన జీవులు ఆకాశంలోంది దిగివచ్చి, మేము వేరే డైమెన్షన్ నుండి వచ్చాం, మేము వేరే గ్రహం నుండి వచ్చాం, మా దగ్గర ఎప్పటికీ తరగని ఎనర్జీ ఉంది, క్యాన్సర్ లాంటి రోగాలను చిటికలో తగ్గించే మందులున్నాయి, ఈ ప్రపంచానికి శాంతినిస్తామని చెబితే ప్రపంచం ఏమైపోతుందో ఊహించండి. వాళ్ల టెక్నాలజీ చూసి ప్రపంచం మోకరిల్లుతుంది. వాళ్లేమో బైబిల్ అబద్ధం, పాపమనేది లేదు, యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన జస్ట్ మాలో ఒక ఏలియన్ మెసెంజర్ మాత్రమే అని చెబితే అద్భుతాలు చూసి మోసపోయే కోట్లాది మంది గుడ్డిగా నమ్మేస్తారు. ఇది దయ్యాల బోధ. గలతీయులకు 1:8 పౌలు ఖండితంగా చెప్పాడు, మేము మీకు ప్రకటించిన సువార్తగాక పరలోకం నుండి వచ్చిన ఒక దూతయైనను మీకు వేరొక సువార్తను ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. వాడు ఎంత వెలుగుతో వచ్చినా సరే, వాడు యేసు రక్తమును సిలువను కానంటే వాడు సాతానుగాడే. ప్రతి ఆత్మను నమ్మకండి, అది దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించండి. మరి ఈ అంత్యదినాల్లో ఒక క్రైస్తవునిగా మనం ఏం చెయ్యాలి? మొదటిది, భయపడకండి. డు నాట్ పానిక్. 2 తిమోతి 1:7 చెబుతోంది, దేవుడు మనకు శక్తియూ ప్రేమయూ సుబుద్ధియూ గల ఆత్మనిచ్చాడుగాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. రెండవది, దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. ఎఫెసీ 6వ అధ్యాయంలో చెప్పినట్లుగా సత్యము, నీతి, సువార్త, విశ్వాసము, దేవుని వాక్యము అనే ఆయుధాలు పట్టుకోండి. ఒకటి మాత్రం నిజం, ఆకాశంలో ఏది తిరుగుతున్నా యేసుక్రీస్తు సింహాసనం కదలదు. అవి మనుషులు కనిపెట్టిన సీక్రెట్ టెక్నాలజీనా? యేసే ప్రభువు. అవి గ్రహాంతరవాసులా? యేసే ప్రభువు. అవి అపవాది శక్తులా? ఆ అపవాది తలమీద కాలుపెట్టి తొక్కిన రక్షకుడు మన యేసే ప్రభువు. కొలస్సీలకు 2:15 ప్రకారం శిలువ ద్వారా క్రీస్తు అంధకార శక్తులను నిరాయుధులను చేసి బహిరంగంగా వాటిని వేడుకకు తెచ్చాడు. శిలువలో సాతాను ఓడిపోయాడు. సమాధిని గెలిచిలేచిన యేసయ్య ముందు ఏ అంధకార శక్తి నిలబడలేదు. నా ప్రియ స్నేహితులారా, ప్రభుత్వాలు ఎన్ని ఫైల్స్ అయినా బయటపెట్టనీయండి, ప్రపంచం ఎన్ని అద్భుతాలనైనా ఆకాశంలో చూసి నోరెళ్లబెట్టనీయండి, కానీ ఈ ప్రపంచానికి కావాల్సిన అసలైన రహస్యం ఏ ప్రభుత్వ ఫైల్లోనూ లేదు. అది ఒకటే ఒకటి, అదే యేసుక్రీస్తు సువార్త. ఆకాశంలో ఎగిరే అంతుచిక్కని వస్తువుల కోసం ఆశ్చర్యంతో చూస్తూ నీకోసం ఆకాశం నుండి దిగివచ్చి తన ప్రాణమిచ్చిన రక్షకుణ్ణి నీవు నిర్లక్ష్యం చేస్తే అంతకంటే ఘోరమైన మూర్ఖత్వం ఇంకే ఉంది. ఈ మాయాలోకంలో మోసపోవద్దు. సాతాను వేసే ఉచ్చుల్లో పడద్దు. వాక్యమనే వెలుగుతో నీ జీవితాన్ని నింపుకో. ఈరోజొక తీర్మానం చేసుకో. ఆకాశంలో వింతలు వణికిస్తున్న ఈ అంత్యదినాల్లో నీ ప్రాణాన్ని క్రీస్తు చేతుల్లో పెట్టు. నాతో పాట ఈ ప్రార్థన చెయ్యి. పరలోకపు తండ్రి, ఈ లోకం ఎటువైపు వెళుతోందో నాకు తెలుస్తోంది. భయంకరమైన మోసాలు ఈ లోకంలోకి రాబోతున్నాయి. వాటన్నిటి నుండి నన్ను, నా కుటుంబాన్ని కాపాడు. నా పాపాలను క్షమించు. నీ రక్తం నా మీద ప్రోక్షించు. లోకమంతా భయంతో వణికిపోయినా సరే, నేను మాత్రం నీ వాక్యం మీద, నీ వాగ్దానం మీద నిలబడే ధైర్యాన్ని నాకు దయచెయ్యు. క్రీస్తు విరోధి శక్తులు ఎన్ని వచ్చినా నా కళ్ళు నీపైన నిలిపి ఉంచే కృప దయచెయ్యు. నా హృదయంలో నీ పరిశుద్ధాత్మను నింపు ప్రభువా. యేసునామంలో అడుగుతున్నాము, ఆమెన్. నా ప్రియ సహోదరీ సహోదరుడా, ఈ వాక్యం నీకు ధైర్యాన్నిచ్చి ఉంటే, ఈ అంత్యదినాల్లో నువ్వు క్రీస్తు కొరకు నిలబడాలి అనుకుంటే కామెంట్స్లో నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని టైప్ చెయ్యి. దేవుని వాక్యం కోసం ఎల్లప్పుడూ మెలకువగా ఉండు. ఆకాశం వంక కాదు, సింహాసనం మీద ఆసీనుడైన ఆ యేసయ్య వంక చూడు. దేవుడు నిన్ను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. సింహాసనాసీనుడా, పరిశుద్ధుడా, బలవంతుడా, నీకే ఆరాధన. తేజోమయ, శక్తిమయ, మా హృదయాధిపతి, మహిమా ప్రభావము నీకే చెల్లును. సింహాసనాసీనుడా, పరిశుద్ధుడా, బలవంతుడా, నీకే ఆరాధన. తేజోమయ, శక్తిమయ, మా హృదయాధిపతి, మహిమా ప్రభావము నీకే చెల్లును. సృష్టికర్త, సృష్టికర్త, నీకే స్తోత్రములు. సృష్టికర్త, సృష్టికర్త, నీకే స్తోత్రములు. అంతట ఒక స్వరము, ఇకపైకి రమ్ము అని పిలిచింది. వెంటనే ఆత్మలో పరవశమై చూశాను.
అక్కడ సింహాసనం వెలుగొందుతోంది, సూర్యకాంతుల వలె రత్నముల మెరిసెను పచ్చని మరకత వలె ఇంద్రధనుస్సు చుట్టూ. సింహాసనాసీనుడా పరిశుద్ధుడా బలవంతుడా నీకే ఆరాధన. తేజోమయ శక్తిమయ మా హృదయాధిపతి, మహిమా ప్రభావము నీకే చెల్లును. సింహాసనాసీనుడా పరిశుద్ధుడా బలవంతుడా నీకే ఆరాధన. తేజోమయ శక్తిమయ మా హృదయాధిపతి, మహిమా ప్రభావము నీకే చెల్లును. సృష్టికర్త సృష్టికర్త నీకే స్తోత్రములు, సృష్టికర్త సృష్టికర్త నీకే స్తోత్రములు. ఇరువది నలుగురు పెద్దలు కిరీటముతో సింహాసనము చుట్టూ కూర్చున్నారు. మెరుపులు ఉరుములు అగ్ని జ్వాలలు దేవుని శక్తిని ప్రకటిస్తున్నాయి. నాలుగు జీవులు నిత్యము పాడుచుండగా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అధికారము ఘనత బలము కలిగిన వాడా, ముకుటములు తీసి వారి పాదాల చెంత, వారి కిరీటాలు క్రింద వేసి మొక్కిరి. ప్రభువా సర్వము నీ వలననే, నీ చిత్తం కొరకే అన్నీ సృజింపబడెను. సింహాసనాసీనుడా పరిశుద్ధుడా బలవంతుడా నీకే ఆరాధన. తేజోమయ శక్తిమయ మా హృదయాధిపతి, మహిమా ప్రభావము నీకే చెల్లును. సింహాసనాసీనుడా పరిశుద్ధుడా బలవంతుడా నీకే ఆరాధన. తేజోమయ శక్తిమయ మా హృదయాధిపతి, మహిమా ప్రభావము నీకే చెల్లును. సృష్టికర్త సృష్టికర్త